పేరు ఏం పేరు అవ్వ? నా పేరు కమలమ్మ. కమలమ్మ. ఎట్లా పైసలు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళే నయ్య సర్పంచ్? అవును, గుడి కావాలి, గుడికే. ఇప్పుడు ఇంటికి వేస్తాం, ఇంటికి 5,000 10,000 వేస్తారు. ఎడతెచ్చి మేము 10,000 అంటారు. అంటారు రానరా? ఈ మందికి పంచే బదులు నిమ్మలంగా ఒక ముద్ద గుడికి కడితే అయిపోద్ది. న్యాయం చేయాలి. ఆయన కూడా పసరు ఇచ్చిన ఊకునేది కాదు, కాదు చేసే పని సర్పంచ్ తనం చేయాలి, చేయాలి. ఇలా గమ్మూరి లేదంటే నల్లాలు లేవంటే అవతల వాడేది కాదు. మా ఊరు మడిచి మంచి ఎక్కితే వాళ్ళు. మీకు తెలుసా ఆయన వ్యక్తిత్వం ఇట్లా? అయ్యో మంచోళ్ళే, మంచోళ్ళే. మాకెందుకు తెలియదు? మా ఊళ్ళో కూర్చి పెరిగినోడు. ఏలూరు ఆయన కాడు సారు, కాడు మా ఊరు ఆయనే. ఆయన భూమి ఉంది, అది ఇల్లు ఉంది, ఈయన కొసకే ఉంది ఇల్లు, కోళ్ళ అంటారు కాడ వాళ్ళ ఇల్లు. అంటే ఓట్లు అంటే మనం ఏతనే మనకు ప్రజాస్వామ్యంలో ఒక ఓటు హక్కు అనేది ఎవరిని మనం నిర్ణయించుకున్నటువంటి అధికారం ఒక ఓటు హక్కుదారనే ఉన్నది. సో గంపగుత్తగా ఇది అంతా కూడా అమ్ముకున్నట్టుగా కాదా? మీరు అంతా కూడా ఓట్లు అమ్ముకున్నట్టుగా కాదు అనుకుంటా ఉన్నారా? ఓటు అమ్ముకున్నట్టు ఏం కాదు, అమ్ముకున్నట్టు కాదు. మీరు ఓన్లీ గుడి కోసం మాత్రం మీ అందరి గురించి ఏకగ్రీవంగా తీర్మానం. వాళ్ళు చేతన 10 రూపాయలు ఎక్కువ అంటే వాళ్ళనే నువ్వు పెడతాం అనుకుర్రు, అంతే. తినేది కాదు, తాగేది కాదు. కనకదుర్గమ్మ గుడి కావాలి మాకు, మా ఊరుకు అని చేసిర్రు. ఎప్పుడు కట్టిన కనకదుర్గమ్మ గుడి? ఎప్పుడు స్టార్ట్ చేసిండ్రు? కట్టలే, ఇప్పాలి, లోపలికి అయింది. మొత్తం ఆ గుడి తీసేయాలి, తీసేసి కట్టాలి. అట్లా 3 నెలలు అయినాక 3 నెలలు అయినాక కడతాం. 3 నెలలు అయిన తర్వాత. ఓకే. ఇప్పుడైతే ఆయన అయితే 7-8 లక్షలు ఇచ్చిండు ఇప్పటి వరకు అయితే. ఇచ్చిండు, అందరి ముంగట ఇచ్చిండు. నీ పేరు ఏం పేరు తల్లి? నా పేరు ఓటమ్మ. ఓటమ్మ. ఏంది నీకు ఇది మంచిగా కనబడతా ఉందా ఇట్లాంటిది? ఎన్నుకోవడం, పైసలు ఇచ్చి సర్పంచ్ కొనుక్కోవడం ఓకే అనుకుంటా ఉన్నావా? అనుకుంటాం సార్, అందరికి ఇష్టమే. కొంతమందికి ఇష్టం లేదట కదా, గట్టెట్లా చేస్తారని అంటారు. ఇష్టం లేకున్నా ఒకరి మీద భారం పెట్టాము, మాకు భారం కావాలి. మరి ఇప్పుడు ఒకరిద్దరు కనుక నామినేషన్ విత్డ్రా చేసుకోకపోతే ఎట్లా? మరి వాళ్ళ సంగతి ఏంది? ఎట్లా? వాళ్ళ సంగతి కూడా మాట్లాడతాం సార్, రేపటి వరకు లాస్ట్ డేటు. విత్డ్రా చేసుకుంటేనేమో మీరు అన్నట్టుగా 73 లక్షలు ఆయన కడతాడు వచ్చి. లేకపోతే ఎవరైనా పోటీలు ఉంటే మరి మీరు అందరు ఏం చేస్తారు? మళ్ళా ఇంకేం చేస్తాం? ఇంకా పోటీలు వద్దు, ఉంటాయి కదా. ఇప్పుడు నామినేషన్ వేసినట్టు ఇది ఉంటే, నామినేషన్ విత్డ్రా చేసుకోకపోతే మళ్ళీ పోటీ ఉన్నట్టే కదా. పోటీ ఎందుకు సార్? ఒకరి మీద పెట్టాము, ఆయన నుంచే కావాలి, అంతేనా? కడతానని ఆయన ఒప్పుకున్న ఆయన కట్టకుంటే ఆ పని అవుతుంది. ఆ పని ఎట్లయితే ఒకసారి ఎన్నుకున్న తర్వాత ఇంకేమైతుంది? ఒకసారి ఎన్నుకున్న తర్వాత మళ్ళీ ఏముంటదమ్మా? ఇంకా ఉండదు. మరి నువ్వు అంటున్నావు కదా సార్, ఇట్లా అవుతుంది అని. ఇప్పుడు నామినేషన్ లో చాలా మంది 16 మంది వేసిన మీ దాంట్లో చాలా మంది కూడా ఇంకా వాళ్ళు విత్డ్రా చేసుకోలేదు, వాళ్ళు తప్పుకోలేదు. రేపు తప్పుకోకపోతే దబ్బురు ఎట్లా? రేపు దబ్బున వాళ్ళు ఎవరన్నా తప్పుకోకపోతే ఎట్లా? మరి మీరు అందరూ ఊరు ఏం చేస్తారు? అందరు ఊరంతా ఒకటైనాక ఆయన ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు? రేపు ఎంపీస్ నువ్వు పడతారు అలా దాంచా. మరి ఎంపీస్ కు ఏం ఓట్లు? మరి ఆ ఓట్లు ఎట్టేస్తాం? ఇవాళ ఇది కాదంటే ఆ ఓట్లు ఎట్టేస్తాం. ఆయన ఎట్ట గెలుస్తాడు? మరి ఇది అయితేనే ఆయనకు ఓట్లు వేస్తాం. అట్లా మాట్లాడదు మీరంతా కూడా అంటే వాళ్ళందరూ ఉన్నారు కదా, మీ క్యాండిడేటా మీరు? ఇంకెవరన్నా యూత్ వాళ్ళు ఎవరన్నా? మీరు బ్రదర్ మీరు ఎవరు ఉన్నారా? రైట్, ఓకే. క్యాండిడేట్ మీరంతా కూడా. నీ పేరు ఏం పేరు తల్లి? యాదమ్మ. వాళ్ళందరూ చెప్పినట్టు నీకు కూడా ఓకేనా? ఏకగ్రీవంగా? ఓకే, మేమందరం ఒకటే, అంతేనా? మరి ఇప్పుడు ఆ పైసలు ఇచ్చినటువంటి 73 లక్షలు నీ ఇంట్లోకి ఏం రూపాయి కూడా వచ్చేటట్టు లేదు. మాకు వద్దానే అనుకున్నాం, వద్దు.